హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్పీరియం యొక్క అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని మనం ఇక్కడ అనుభూతి పొందబోతున్నాం. రామ్దేవ్ గారు అని ఒక గొప్ప ప్రకృతి ప్రేమికుడు అద్భుతమైనటువంటి ప్రకృతి వనాన్ని సృష్టించారు హైదరాబాద్కి దగ్గరగా చిలుకూరులో. ఈరోజు మనం రామ్ లక్ష్మణ్ సార్ వాళ్ళతో కలిసి ప్రసాద్ సార్తో కలిసి ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం తీసుకుందాం. సో ఇక్కడ ఎన్ని అద్భుతాలు ఉంటాయో నేను మాటలో చెప్పలేను. ఈ వీడియోలోని ఒక్కొక్క విషయాన్ని తీసుకొని ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. అక్కడ నాగన్ సాగర్ దగ్గర ఉంది అంత పొలం ఎక్స్పెరిమెంట్ చేస్తారండి. మొక్కలన్నీ ఒక చెట్టు ఎన్ని కాయలు కాయించాలి. చూసినామంటే మనకు లాగే తెలియదు కానీ చూస్తున్నారు. టికెట్ ఏది చేస్తారు. లోపలికి వెళ్దామా? దిగుతాం. రాకపోదు మేము దిగుతాం. ఇక్కడ కాదు మన వేరే ఇక్కడ మన వాళ్ళకి ఎంత ఓపిక ఉండదు ఈ వెంచాలంటే ఒక్కొక్కటి. కూర్చో ఏం కూర్చో కూర్చో. అంటే కొంచెం జరిగాయని చెప్తామన్నామా ఏరేమో డైరెక్ట్ కాస్ట్లీ అంటారు. ఎక్కే అల్పా
బుద్ధుడు సెట్ ఎట్ అవుతుందా ఇదేగా అది చైన్ బ్లాక్ నేమ్ చైన్ ఇది మన వేప చెట్టు యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక సెకండ్ మొత్తం బుద్ధు బుద్ధ ట్రీ సార్ ఇక్కడ మెడిటేట్ చేయండి సార్. అదే మొత్తం ట్రీ ఎంత వస్తుందా? మన ఫోటోలు తీస్తాం డిస్ట్రిబ్యూషన్ లేదు లేదు నీకు సూట్ అవుతుంది, నీకు తగ్గదు అది కొంచెం. వచ్చిందా కూర్చోదు కూర్చోండి సార్. చైనా నుంచి వచ్చిన ఇది ఓ ఇదా నీటా పైన ఒలింపిక్స్ ఛాంపియన్ పైన సెకండ్ త్రీ సెకండ్ బంగారు నీకోమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ చెట్లు యూజ్ చేశారన్నా? అది గాలి ఒక్కొక్కరు నాటారు. ఒక మాట నేను ఎక్కువ పార్కులు ఉన్నాము. ఫోన్ చేస్తాను. ప్రకృతి మనుషులందరం ప్రకృతిలో నుంచి వచ్చాము. పంచభూతాల ఆధారంగానే దేహాలు వచ్చినాయి. కానీ మన జీవన విధానంలో ప్రకృతిని మర్చిపోయి ఈ రన్నింగ్ రేసులో పడి కొట్టుకొని మిట్లాడుతున్నాము. షుగరు బీపీ బెడ్ ప్రెషర్లు తెచ్చుకుంటున్నాము. అప్పుడప్పుడు ప్రకృతిని కూడా కొంచెం చూసి ఓహో దీనిలో నుంచి మనం వచ్చామా సత్యాన్ని తెలుసుకుంటే ఆనందంగా ఉంటుంది. అందుకని ఇలాంటి అప్పుడప్పుడు ఇలాంటి మంచి ప్రదేశాలకు హైదరాబాద్ మన దగ్గరలో 1 అవర్ సిటీకి దగ్గరలో ఓకే ఇక్కడ ఇది దీని హ్యాండ్స్ వచ్చినాయి. ఏ కాలు కాలు రామరాజు గారు ఏ కాలు కాలు కూర్చోండి కూర్చోండి రామరాజు గారు రండి.
టెన్షన్ మొక్కలు లాంటి టెన్షన్ ఇక్కడికి వచ్చినప్పుడు టెన్షన్ ఎందుకు నీకు? కూర్చోండి అందరూ కూర్చోండి. రౌండ్ రాలే తమ్ముడు ధ్యానం చేస్తారండి అందరూ. 10 నిమిషాలు చేయండి. 10 నిమిషాలు ధ్యానం చేద్దాం ప్లీజ్. అందరూ ఎవరు పెట్టి మనం వచ్చింది మర్చిపోయాం. ఇక్కడ క్లైమేట్ కూడా ఇది మన బాగా కోరపడి చేస్తాం క్లైమేట్. సార్ పక్కన సార్ మీ ఇద్దరు ఒక దగ్గర అయితే మాకు నోటు కూర్చోమ్మా. అటు ఇటు అయిపోతుంది. సృష్టికర్త నేచర్ ఆయన ఈ శక్తికి మనం మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి. నేచరు సపోర్ట్ కోఆపరేట్స్ లేనిలే మనం ఇక్కడ ఈ క్షణం ఇక్కడ ఉండలేము. ఈ ట్రీస్ మనం చూస్తుంటాం అన్నమాట. ట్రైబల్స్ కొన్ని వందల సంవత్సరాల నాటి ట్రీస్ ఇది. $1500 సార్. 1500 5 సంవత్సరాలు ఉంటారంట. వయసులో పెద్ద ట్రైబల్స్ ఎక్కువగా వాటర్ ఎక్కువ స్టోరేజ్ దానిలో ఇల్లే ఉంటాయి వాళ్ళు. అదే నీకు ఇళ్ళలో ఉంటాయి. ఇల్లాగా ఉంటాయి. అక్కడ చెప్పి చూసాం కదా. ఈ 4 కలిపి ఒక చెట్లాగా ఉంటుంది. వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా తెలిసి ఫోటోలు ఇచ్చారు వాళ్ళు. లోపల ఇటీం సార్ ఇందాక నేచర్ గురించి మాట్లాడాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఓనర్ రామ్దేవ్ గారు చూడి వేస్ట్ రాళ్ళు అనుకుంటే వాటిని ఒకదాని ఒకటి పెట్టి మనకు చూడటానికి అంత ముచ్చటగానే అంత ఆనందంగా చూసారా ఆయన వేస్ట్ గారు. రండి సిల్స్ రెండు దిగుతా రండి. అప్పుడు రామా ప్రసాద్ గారు రండి సిల్స్ అనే రండి. రండి మీరు కూడా రండి. ఒక పబ్బులకి వెళ్ళిన బారులకు వెళ్ళినప్పుడు లేదంటే ఒక సర్కస్ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు కూడా అదే ఒక విధమైన సర్కస్ కింద నుంచి పై తిరిగేటప్పుడు భయం వచ్చింది. ఇలాంటి ప్రకృతిని చూసినప్పుడు మనిషి హృదయం స్పందించుద్ది. కాబట్టి ఇలాంటి ప్రకృతులు ప్రతి మనిషి సమ్ టైం ఎప్పుడన్నా వచ్చి ప్రకృతి చూసినప్పుడు హృదయం సార్ అది మేకప్కి వాడతారు కదా సార్ పౌడర్, పౌడర్ కదా ఆ పౌడర్ చేతికి ఇలా అంటే పౌడర్ ఇదే ఈ ట్రీస్కి సార్ పైకి కప్లో పౌడర్ చట్నీ అలా కట్ చేస్తే పౌడర్. ఏ ట్రీస్ పేరే ఉంటుంది ఏంటి పేరేంటి అడుగుతుమ్మా అనుకుంటా. అడుగుతుమ్మా తెల్లతుమ్మా అవి తీస్తున్నాడు ఉండు నేను రాసుకుంటున్నాడు తీద్దుగా నాకు ఇలా చూడ. వీడియో తీస్తున్నా. ఓకే ఇది మేకప్ పౌడర్. ఇదిగోండి నేను రాసుకుంటున్నా. బాగా
సార్ ఇలా అలా అక్కడ 3500 ట్రీ కొంచెం మనం వెళ్ళిపోతాం ఇలా ఉందా ఫ్లాట్ తీస్తామే వెళ్ళిపోదాం. వెనకాల నుంచి చూడద్దాము. అక్కడ ఉన్నారు, బ్యాక్ సైడ్ ఉన్నారు. అటే వస్తాం. ఇది ఎప్పుడు వస్తుంది? అందుకే అడుగు మీ ఇంటి పేరు ఫేమస్ భయపడతారు ఎందుకంటే అందుకో ఏది ఇంటి పేరా చెప్తే భయపడతారు. మీరు కూడా భయపడలేదు. మనకు కన్వెన్షన్ సార్, ఇది కన్వెన్షన్ అది మ్యారేజ్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి. అది స్టోన్ల గేదెలు చూడు, స్టోన్ల గేదెలు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చేది మడ్ హౌస్. మడ్ హౌస్ కాటేజెస్ ఇక్కడ ఇదా ఇది మడ్ హౌస్ కాటేజెస్ సార్. మట్టి గురించి లైక్ చేస్తాము, మట్టిలో నుంచి వచ్చాం కాబట్టి అందరూ లైక్ చేయాల్సిందే. ఈ అద్భుత హౌస్లోకి వెళ్తారు. మట్టి హౌస్ అండి. జనం చేసుకోవడం బాగుంది. కొత్తగా ఉందా మనకి ఫ్యామిలీ వచ్చి ఉంటాను. ఆయన పెట్టారంటే మెయిన్ స్టాఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు చనిపోయినప్పుడు ఇక్కడ పెట్టి వాళ్ళ పేరు మీద ట్రీస్ నాటి దిస్ ఇస్ మడ్ హౌస్. చాలా బాగుంది కదా. ఇట్లా పట్టుకొని ఎక్కడ చదువుకుంటారు. ఇక్కడ చిన్న గది ఉంది, ఇక్కడ గది ఉంది, వెనకాల కూడా గది ఉంది. వెరీ నైస్ యూనిక్ ఆర్కిటెక్చర్. అదే ఇప్పుడు సిటీ ఇప్పుడు 3500 రూపాయలు చెట్టు చుడుతున్నాం శివరాజు.
3,500 ఉంటా. 3,500 years. అంటే ఊహ చూసుకుంటుంటే ఎన్ని జనరేషన్లో వెళ్ళిపోయి ఉంటారు మనుషులు చూడు. చెట్టు సత్యం అండి మొక్క సత్యం అప్పుడు ఇస్లాం లేదండి. 50 జనరేషన్ బెడ్ స్టోనే, బాత్రూమ్ స్టోన్, మొత్తం స్టోనే లోపల మొత్తం. రెడీ అవుతుంది. అవును సార్, అవుతుంది. మనం తినడానికి అది రోజు అంటుంది, ఈరోజు ఇంత బాగుందో. లవ్ సింబల్ సార్ ఎంత జస్ట్ రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు సపోర్ట్ అవునండి. అంతా రాళ్ళతోటే. కుర్చీ ఇస్ మై కుర్చీ ఇస్ బెటర్. స్టోన్ బెటర్. స్టోన్ బెటర్. ఎంత అద్భుతం కదా. కదా ప్రకృతి అంటేనే ప్రేమ, దానికి సింబాలిక్గా ఈ రాయి ఎంత బాగుందో. రైట్, నచ్చిందా మీకు? నచ్చిందా పిల్లలు? లవ్లో ఉన్నా కదా లవ్ అన్న ఒకసారి సార్ చెప్పండి సార్ ఈ చెట్టు గురించి. ఇది డిస్కవరీ ఛానల్స్లో దీంట్లో తొరలు ఇల్లు కట్టుకుంటారు. తర్వాత ఎక్కడైనా నీళ్లు దొరకకపోతే కనుక వాళ్ళు ఈ చెట్టు దగ్గరికి వెళ్తే ఏదో తొరలు నీళ్ళు స్టోరేజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. దాంట్లో నుంచి వాటర్ తీసుకుని తాగుతారు. ఎక్కువ మనకి బాగా ఎడారి ప్రదేశాల్లో పెరిగే చెట్లు, అతి ఎక్కువ వయసున్న చెట్లని నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇది అనమాట. ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఈ చెట్టుని చూస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది అసలు ఇక్కడికి రావడం. వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి మన దేశంలో, మన హైదరాబాద్లో నాటడం, బతికించడం, మళ్ళీ బ్రతికించి మళ్ళీ వైద్యం చేయడం చాలా అద్భుతంగా అసలు. మన భూమి మీద మన ఉన్న వాళ్ళందరూ వచ్చి దీన్ని ఈసారి వచ్చి చూసి దాన్ని ఆనందించారు మన ప్రజలంతా. అసలు ఎంత బరువున్న చెట్టుని తీసుకురావడం ఉన్నది. అసలు ఇటువంటి క్రెయిన్లు ఉపయోగించుంటారు. తీసుకొచ్చారండి. ట్రాన్స్పోర్ట్కి ఎన్ని రోజులు పట్టింది? 2 పార్ట్ల కింద తీసుకొచ్చారు. ఇప్పుడు జూలాజీ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. దిస్ ఈజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ కదా. ఒక 3,500 years చెట్టుని మనం చూడడం, ఈ చెట్టుని హక్ చేసుకోవడం, తాకడం ఎంత బాగుంది. నాట్ ఓన్లీ దిస్, ద సేమ్ కైండ్ ఆఫ్ ట్రీస్ చుట్టూ కూడా పెట్టడం, దాని పక్కన అందమైన రాళ్ళను పెట్టడం ఎంతో అద్భుతంగా ఉంది. రండి ఇంకా సార్ వాళ్ళతో కలిసి మరిన్ని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చెట్టుని తాకి చూసినా ఒకసారి తాకేనా అది ఏముందన్న ఫీల్ అసలు కదా. 3,500 years. రౌండ్గా తీద్దామా? ఒకసారి రౌండ్గా వీడియో తీయమ్మా. అన్న జపాన్లోకి రమ్మని, జపాన్లోకి వచ్చేస్తుంది. వచ్చి రావాలి, జపాన్లోకి రమ్మని. జపాన్లో వచ్చి ఉండు మనం. వాటర్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రకృతి గురించి వినాలంటే మీ నోటి నుంచి వినాలి సార్. అలా ఇంకొన్ని మీ మాటలు ప్రకృతి గురించి అందరికీ చెప్పండి సార్. ఏమైపోయిందంటే మనుషులు గొప్పతనాలు, మనుషులు వీటిని చూస్తే మనం మురిసిపోయి పొంగిపోయి పైకి వెళ్తున్నాము. అసలు ప్రకృతిలో నిజంగా మనం వస్తే అసలు మనం ఎంత అనేది అప్పుడు అర్థమవుద్ది. ఇవన్నీ వుడెన్ కాటేజెస్ సార్. ఏనా వుడెన్ ఉన్నాయి వుడెన్ కాటేజెస్. సుమరాజు గారు బంగారు కొండ వస్తే ఒక రోజు
అసలు అర్థం కాదు కాటేజ్ ఉందా లేదా అని. అర్థం కాదు ఏంటి? లోపల వెళ్ళడానికి ఎలా లేదనుకుంటా. చూస్తాం నాకేమో మీద కాడేదంటే ఏముంది అని అనిపిస్తుంది. వెనక్కి రాదు లోపలికి వెళ్ళు. ఇంకా అది రండి సార్. మిర్రర్ కాడేదంట లోపల మిర్రర్ లోపల వెళ్ళొచ్చండి లాకేసారు. సుబ్రాజు కనపడుతుంది. ఓ కనబడి సిట్టింగ్స్ లోపల 1 ఫ్లోర్ ఉంది, స్టెప్స్ ఉంది. డూప్లెక్స్ టైప్ డూప్లెక్స్ డూప్లెక్స్ టైప్ ఉంది. స్టెప్స్ ఉన్నాయి. కనిపిస్తుందా? డూప్లెక్స్ టైప్ క్లియర్ కనిపిస్తుంది అంతా. ఓ చేపెట్టుకోండి మనం. కనిపిస్తుంది కనిపిస్తుంది. సోఫా సెట్స్ సోఫా సెట్ ఎలా ఉంటుంది? ఏందన్నా ఇది అసలు చెట్టు ఇది ఉన్నట్టు తెలుస్తుందా అన్న? అటు నుంచి వస్తుంటే అంత దూరం నుంచి ఇది ఏందో అనుకున్నా. చెట్లలో చెట్లు కనిపిస్తున్నాయి మిర్రర్స్ లోపల. ఎలా అసలు మస్తుంది. మోసం చేయొచ్చు. ముందు ఇల్లు లేదండి, చెప్పండి. అన్నయ్య, ఇల్లు కట్టుకొని కూడా ఇల్లు లేదని మోసం చేయొచ్చు. చిన్నప్పటి నుంచి ప్లానింగ్ ప్రకారం ఎన్ని ఏరే చోట్ల వాళ్ళు ఆయనకి వెళ్ళి ముందు కాళ్ళకి దండం పెట్టాలి. ఇవన్నీ చూసిన తర్వాత సార్ మీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎంత ప్లానింగ్. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం మనం? జపనీస్ గార్డెన్ లాస్ట్ పిక్ పాయింట్ అదే. ఏంటి ఆ గార్డెన్ స్పెషాలిటీ ఏంటి? స్టోన్స్, ట్రీస్, డిఫరెంట్ మష్రూమ్ ట్రీస్ ఉంటాయి. మష్రూమ్ ట్రీసా? ఓకే. అంటే ఆ టైప్ ఆఫ్ డిజైన్. ఫిష్ ఉంది. ప్రతిదీ చాలా యూనిక్గా ఉంది అసలు. ఇక్కడ చూడండి. నన్ను ఇక్కడ వదిలేసాడు. నిద్ర అవునమ్మా. వదిలేసి వెళ్ళిపోండి. మాత్రం ఎక్సలెంట్. బాల్స్ చూడండి ఎంత బాగుంది. తమ్ముడు నువ్వు అట్లా మేము ఇట్లా కింద పైకి వస్తాం. నువ్వు ఇటు వచ్చేయి, మేము ఇటు వెళ్దారండి. వర్షం అద్భుతంగా వచ్చేటట్టు బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీనరీ. హైట్ తక్కువ ఉన్న ఎక్కడి నుంచి ఉంటాం. హైట్ ఉన్న వేరే వెళ్ళండి. నేను ఇక్కడ ఇవన్నీ కూడా ప్రాపర్ డిజైన్ అయిపోయింది. ఊర్లో పడలేకపోయింది. అన్నయ్య రండి ఇక్కడగా. మరి మా ప్రూఫ్ కావాలిగా, ఊర్లో ఇంకా మరి ఇంకోసారి ట్రై చేయాలి. ఎత్తమంటారా? అంటే ఒక 30 బ్యాక్ కదా 40 years. నిజమేనా? మా వచ్చి రోజు క్రూజ్ అంతా కూర్చొని ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క అనుభవం. అదే అంటున్నా. సంకల్పప్పుడు ఏదైనా మన నేచర్స్లో మనం ఏంటి తెలియాలంటే నేచర్ కనెక్ట్ అయితేనే అది తీసుకెళ్తాం. మనంతా మనం వెళ్తానికి ఎలా భగవంతుడు అనుగ్రహం కృప కరుణ ఈ క్షణం అద్భుతమైన ప్రకృతిలో కూర్చున్న అవకాశం కల్పించింది. ప్రకృతి తల్లి మనసులో కలవించడం
గాలి, ఆ బాడీ తాగుతుంది. ఇలాంటి రామదేవ్ గారి వాళ్ళని ప్రకృతి ఎంతోమందిని, ఇంకా ఎక్కువ మందిని నిర్మించుకొని సెలెక్ట్ చేసుకోవాలి అనేది మన సంకల్పం. ఎందుకంటే అలాంటి గొప్ప మహానుభావులు ఉంటేనే ఈ ప్రకృతిని కాపాడగలిగే శక్తి వాళ్ళకి ఉంది. ఓకే, థ్యాంక్ యూ గాడ్. సుబ్రాగారు దిగారు. ఇప్పుడు రామదేవ్ గారి ఇంకో పార్క్లో మొత్తం రౌండ్ వేసాము. అద్భుతమైన మేము ఆశ్చర్యపోయింది అంటే 3500 నాటి ట్రీస్ని వేరే కంట్రీ నుంచి ఎంతో గొప్పగా ఒక షిప్పులో తీసుకొచ్చి నాటం అంటే ఒక్కొక్క నిజంగా నేచర్ ప్రేమికుడు రామదేవ్ గారి సందర్భం చెప్పాలి. అంటే ఇలాంటి అద్భుతమైన ఇలాంటి హైదరాబాద్ సిటీకి 1 అవర్ దగ్గరలో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఏంటంటే మన ప్రపంచంలో వెళ్ళి వేరే కంట్రీస్, వేరే దేశాలు వెళ్ళి చూస్తానికి వెళ్తూ ఉంటారు. కానీ మన దగ్గర ఉన్న అద్భుతాన్ని మనం చూడలేకపోతున్నాం. చూడండి, ఇక్కడ లేటెస్ట్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి అన్నయ్య గారు వచ్చి ఈ పార్క్ ఓపెన్ చేశారు. అద్భుతమైన ప్రకృతి, ఎన్నో కావాలని స్టిల్స్ చూసుకోవచ్చు. న్యాచురల్గా ట్రీస్ మనం మన కళ్ళకి కనిపించని, మన జీవితంలో చూడలేని ఒక అద్భుతమైన ట్రీస్ని ఇక్కడ నిర్మించారనమాట. వేరే కంట్రీస్, ఎన్నో కంట్రీస్ తెప్పించారనమాట. కాటేజెస్ ఉన్నాయి, స్టే అవ్వడానికి, మనుషులు స్టే అవ్వడానికి రూమ్స్ కానీ అద్భుతమైన అక్కడ ఉన్నాయన్నమాట. మడ్ కాటేజీ, తర్వాత స్టోన్ కాటేజీ, తర్వాత వుడ్ కాటేజీ, తర్వాత గ్లాస్ కాటేజ్, అంటే డిఫరెంట్ అని మనం చూస్తే ఇది ఇంకొక ప్రపంచం. మనం అవతార సినిమా చూసి మనం ఇంకొక ప్రపంచం అనుకున్నట్టు ఇది ఇంకొక అవతారం లాంటి ఒక ప్రపంచం ఇక్కడ లోపలికి వస్తే చూసే ప్రేక్షక దేవుళ్ళు అందరూ మిస్ చేసుకోవద్దు. మన అద్భుతమైన దగ్గర సిటీకి, హైదరాబాద్ సిటీకి 1 అవర్ దగ్గరలో ఉంది. ఆల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షక దేవుళ్ళు, కర్ణాటక, చెన్నై పక్కన ఉన్న కూడా చాలా అద్భుతమైన ప్రపంచాన్ని, ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి అద్భుతమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దిన రామదేవ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మధ్య కోల్పోయిందంటారు. చాలా హ్యాపీగా ఉంది. ఎంతో ప్రేమ స్వరాజ్ రైట్ చెప్పండి, నేను వస్తాను. చెట్లు అవి కూడా మీ దీంట్లో లంచ్ కూడా అక్కడ భోజనం చేద్దాం. ఇంత డిజైనింగ్ ఏదంతా మనమంతా ఆయన చేసాడంటే అదన్నీ హాస్పిటల్ పక్కన అమ్ముకొని వచ్చి దేవుని కోట్లు పెట్టి లాభాన్ని ఆర్జించే కాదండి. లెక్కలేదు. డబ్బులు ఎలా పెంచేమనేది కానీ ఎవరో ఈ రోజులు ఎలా ఆలోచించుకోలేదు. కాలేదంట కదండి, నేను చెప్తానండి. సరే చెప్పండి. న్యాచురల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మన హౌస్లో కలుపుతాను. తప్పకుండా అండి. మా దగ్గర ఉంది, ఇస్తాను. మా దగ్గర ఇచ్చేస్తాను.